వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. శ్రీశైలం దేవస్థానంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా రెండో రోజు శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం యాగశాలలో చండీశ్వర పూజ, రుద్రహోమం, చండీహోమం, కుంకుమార్చనలు, నవ అరుణార్చనలు నిర్వహించారు. ఇక సాయంత్రం కైలాస వాహన సేవల ఉత్సవమూర్తులను వాహనంపై వెంచేసి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. అలాగే అమ్మవారికి మహాదుర్గ అలంకారం చేసి అష్టభుజాలతో దర్శనమివ్వనున్నారు. నాదస్వరాలు, కోలాటం, చండీమేళం, డోలు విన్యాసాలు వంటి అనేక జానపద కళారూపాలు ఉత్సవాన్ని మరింత వైభవంగా అలరించనున్నాయి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం కొట్టిస గ్రామంలో వంగర మండల గుడ్ ఫెస్టర్స్ షెఫర్డ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఫాస్టర్ మొయ్యి రమేష్ రిపకమ్మ నేతృత్వంలో యేసుక్రీస్తు నామానికి మహత్తరమైన ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఇక గ్రామ పురవీధుల్లో సువార్త ప్రచారం చేస్తూ దేవుని రాజ్యం సమీపించిందని, యేసుక్రీస్తును అంగీకరిస్తే పరలోక ప్రాప్తి కలుగుతుందని సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుంచి వచ్చిన దైవ సేవకులు రెవరెండ్ సామ్యుల్, సాంబా, ఫాస్టర్ డేవిడ్, ఫాస్టర్ రాజ్ కుమార్ ప్రసంగించారు. మిగతా మాటలాలకింప విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో మున్సిపల్ అధికారులు మీట్ షాపులపై దాడులు నిర్వహించారు. తనిఖీల్లో సుమారు 25 కిలోల ఆవు మాంసం గుర్తించడంతో దుకాణాన్ని సీజ్ చేసి నిర్వాహకులకు 5,000 జరిమానా విధించారు. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని డంపింగ్ యార్డ్కు తరలించి పాతిపెట్టించినట్లుగా కమిషనర్ రామచంద్రరావు తెలిపారు. భవిష్యత్తులో గోవధ, అక్రమ మాంస విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడిలో శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ సహా మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇదే
అల్లూరు జిల్లా పెద్దపాడు గ్రామంలో పాఠశాల భవనం అసంపూర్తిగా ఉండడంతో విద్యార్థులు కంకర నేలపై చదువులు కొనసాగిస్తున్నారు. సుమారు 26 మంది పిల్లలు చదువుతున్న ఈ పాఠశాలలో భవనం పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో రహదారి సౌకర్యం లేక పాఠశాలలు నెలల తరబడి మూతపడుతుండగా అత్యవసర సేవలు కూడా గ్రామానికి చేరుకోవడం కష్టంగా మారింది. ఇక వెంటనే అధికారులు స్పందించి పాఠశాల భవనం, రహదారి, బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని గ్రామస్తులు, గిరిజన విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. మరి స్కూల్ మరి మనకు బాగా ఉండాలా? నమస్తే అండి, నా పేరు బూడిద మాధవరావు. నేను అల్లూరు జిల్లా గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు పెదబైలు మండలం గిన్నెలకోట పంచాయతీ గ్రామంలో గ్రామస్తుల యొక్క సమాచారంతో ఈరోజు ఈ గ్రామానికి సందర్శించడం జరిగింది. కూడా ఇప్పటి వరకు కూడా దీని అనేది ఇది చాలా బాధాకరం అనేది మేము తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఒక పిల్లవాడు పై స్థాయికి వెళ్ళాలన్నా కూడా ఏదైతే కింది తరగతిలో ఉందో కింది స్థాయిలో ప్రాథమిక స్థాయిలో వీడు సక్రమంగా నేర్చుకుంటేనే వీడు పై స్థాయికి వెళ్ళగలడు. కావున ఈ క్రింది స్థాయిలో వీడు ప్రాథమిక స్థాయిలోనే సరిగ్గా పాఠాలు నేర్చుకోకపోవడం వల్ల వీడు వెళ్ళేటటువంటి గమ్యం కూడా వెళ్ళలేకపోతున్నాడని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ కూడా సందర్శించడం లేదండి. ఇక్కడ వారు స్వయంగా వచ్చి సందర్శిస్తే ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటనేది వారికి కూడా తెలుస్తుంది. కావున ఇప్పటికైనా ఈ సంబంధిత అధికారులు ఈ పెదపాడు గ్రామంలో వచ్చి ఈ పాఠశాలలో ఈ పిల్లలు పడేటటువంటి బాధని మీరు ఒకసారి చూసి గుర్తించి పాఠశాల భవనం అనేది పూర్తి స్థాయిలో మీరు నిర్మించాలని చెప్పి ఈ రోజు మేము గిరిజన విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నామని ఈ రోజు మీకు డిమాండ్ చేయడమే కాదు, మేము హెచ్చరించడం కూడా జరుగుతుందని మేము ఇప్పుడు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మా ఊరు పెద్దపాడు. నా పేరు నలుగురు చిన్నమ్మి. నేను ఈ స్కూల్ గురించి, పెద్దపాడు స్కూల్ గురించి ఏదో తెలిసినది లేకుండా ఒక 2 ముక్కలు చెప్తాను. కావున ఈ స్కూల్ బ్రిడ్జి అల్లూరి సీతారామరాజు జిల్లా మాడగడ గ్రామంలో నిర్వహించిన MGNREGA పరిరక్షణ యాత్రా సభలో వైఎస్ షర్మిల కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టంపై తీవ్ర విమర్శలు చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి కాంట్రాక్టర్లకు అనుకూలంగా మారుస్తున్నారని ఆరోపించారు. కొత్త విధానంలో గ్రామాల ప్రమేయం లేకపోవడం, రాష్ట్రాలపై 40% నిధుల భారం మోపడం సాధ్యం కాదన్నారు. సాగించి పేదల పని హక్కును రక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, జిల్లా మండల స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు. అందరూ ఇవి మాకు ఒక పెద్దవాళ్ళు వచ్చి మేడమ్మ వచ్చారు. ఇవే అన్నిదైతుడి అరకువేలి మండలం, ఇది అరకువేలి మండలం పరిస్థితిలో ఇక ఉపాధి హామీకి పెట్టే 40% ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వమే పెట్టాలి అంటే మన చంద్రబాబు గారు పెట్టారు. ఈయన ఇక రాష్ట్ర ప్రభుత్వం పెట్టదు, ఈ పథకానికి మొత్తానికి ఎత్తేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం కూడా రా. అది వీళ్ళ కుట్ర. అంటే మొత్తానికి ఉపాధి హామీ పథకానికి ఒక గుండు సున్నా చుడుతున్నారన్నమాట. అంతేకాదు, ఉపాధి హామీ చట్టంలో గ్రామాలలో పని జరిగేది గ్రామస్తులు నిర్ణయించే వాళ్ళు, కాంట్రాక్టర్కు చోటే లేదు. ఈ కొత్త చట్టంలో కాంట్రాక్టర్లు కూడా వస్తారట. ఇక గ్రామాలకు అధికారాలు ఉండవు, గ్రామస్తులు నిర్ణయించరు, గ్రామాలలో పనులు జరగవు. ఏ కాంట్రాక్టర్ కిందికి పోయి అటాచ్ చేస్తే అప్పుడు ఈ గ్రామాలలో జరగాల్సిన పనులు గ్రామాలలో జరగవు. ఆ కాంట్రాక్టర్కు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ ఉపాధి హామీ పనికొస్తుంది అన్నమాట. న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. 100 రోజులు పని కల్పించాలి, 15 రోజుల్లోనే డబ్బులు ఇవ్వాలి అని చెప్పిన బంగారం లాంటి చట్టాన్ని వీళ్ళు పూర్తిగా భ్రష్టు పట్టించారు. 100 రోజులు సరిపోదు అన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి కూడా. మీకు చెప్తాను, అందరూ విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో 20వ తీర్థ మహోత్సవం ఘనంగా కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ధర్మకర్త మల్లా గణేష నివాసం నుంచి అమ్మవారిని ఘటాలతో వీధులుగా ఊరేగింప తీసి వెళ్లగా మహిళలు సారెతో పాల్గొని భక్తి శ్రద్ధలతో సేవలందించారు. బాలీ లైటింగ్లు, అలాగే చిడతలు, వాద్యాలతో పురవీధులు సందడిగా మారాయి. అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. గ్రామ పెద్దలు, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ నౌకాంబిక అమ్మవారి 20వ తీర్థ మహోత్సవం నేటికి 20 సంవత్సరాలుగా ఈ యొక్క అమ్మవారి తీర్థ మహోత్సవం, అలాగే సాయంత్రం మొదలగు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మొదలవుతున్నాయి. కావున భక్తులు 50 మంది ఇచ్చేసి అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి పూజ చేసుకొని కొత్త సంవత్సరం ఉగాదిలోకి అడుగుపెట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై నౌకాంబికా దేవతాభ్యో నమో నమః. శృంగవరం కోట ప్రజలందరూ కూడా ఈ నౌకాంబిక అమ్మవారి తాలూకా కొత్త అమావాస్య రోజున 20 సంవత్సరాలుగా పండగ వేడుకగా జరుపుకుంటున్నారు. అమ్మవారి తాలూకా కృపా కటాక్షాలతో పిల్లా పాపలతో సౌభాగ్యాలతో సిరి సంపదలతో విద్యాబుద్ధులతో వర్ధిల్లాలని ఎస్కోట ప్రజలందరూ కూడా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా ఈ నౌకాంబిక అమ్మవారి తాలూకా ఈ కొత్త అమావాస్య రోజున 20 సంవత్సరాల నుంచి కూడా అందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి జీవన్న పార్టీ కోసం కట్టుదిట్టంగా పనిచేస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్న ఉత్సాహవంతుడైన నాయకుడిగా ఎదుగుతున్నారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఆయనకు కార్యకర్తలు ప్రేమాభిమానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని అధిరోహించే సామర్థ్యం ఉన్న నాయకుడిగా శివన్నపై నమ్మకం వ్యక్తమవుతుంది. పార్టీకి నిబద్ధతతో సేవలందిస్తూ కార్యకర్తలకు భరోసాగా నిలుస్తున్న ఆయన రాబోయే రోజుల్లో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. శివ కూడా రేపొద్దున శివ కూడా నేను చెప్తా ఉన్నా, పిల్లోడు యువకుడు ఉత్సాహవంతుడు, అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. పార్టీకి తను గట్టిగా నిలబడతా ఉన్నాడు. తనను కూడా రాబోయే రోజుల్లో దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా పై స్థానంలో కూడా తీసుకుంటాడు. శివ కూడా నేను చెప్తా ఉన్నా, పిల్లోడు యువకుడు ఉత్సాహవంతుడు, అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. పార్టీకి తను గట్టిగా నిలబడతా ఉన్నాడు. తనను కూడా రాబోయే రోజుల్లో దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా పై స్థానంలో కూడా తీసుకుంటాడు. శివ కూడా రేపొద్దున శివ కూడా నేను చెప్తా ఉన్నా, పిల్లోడు యువకుడు ఉత్సాహం. ప్రకాశం జిల్లా కనగిరి మున్సిపాలిటీలో 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న పాలక వర్గానికి ఘనంగా వీడ్కోల కార్యక్రమం నిర్వహించారు. చైర్మన్ షేక్ అబ్దుల్ గాఫర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులను శాల్వాతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్లలో 20 వార్డుల్లో సుమారు 33.50 దీపాలు, కాలువలు వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లుగా తెలిపారు. ఇక పారదర్శకంగా అవినీతి లేకుండా పాలన అందించామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సభ్యులు పాల్గొని అనుభవాలను పంచుకుంటూ స్నేహపూర్వక వాతావరణంలో వీడ్కోలు పలికారు. రెడీ 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 సార్ రెడీ ప్రకాశం జిల్లా తీగలగుందెలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సింగరాయకొండలోని నవోదయ చైతన్య స్కూల్ విద్యార్థి కౌశిక్ మరణంపై న్యాయం జరగలేదని ఆవేదన చెందిన తల్లి 4వ అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నించింది. ఇక అప్రమత్తమైన పోలీసులు సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సందీప్ తన సిబ్బందితో చాకచక్యంగా స్పందించి ఆమెను సురక్షితంగా కాపాడారు. ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.
మౌలాబీ నా పిల్లోడికి అన్యాయం చేసి నా భార్య కూడా నన్ను అన్యాయం చేయడానికి రాజకీయానికి అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఆడుకుంటున్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి స్వచ్ఛరథాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ఉద్దేశం గ్రామంలో ఇంటింటిలో ఉన్న చెత్తను వదిలించుకుని దాని ద్వారా కొన్ని నిత్యావసర వస్తువులు పొందడం ద్వారా చెత్తరహిత గ్రామంగా మారడం ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాల్లో పంచాయతీ వారికి తడి చెత్త పొడి చెత్తను అందిస్తే దానికి తగ్గట్టుగా నిత్యావసర వస్తువులను ఇవ్వడం జరుగుతుందని ఆమె సూచించారు. స్వచ్ఛ రథాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది దాదాపుగా 2 నెలల నుంచి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి గారు నెలలో ప్రతి 3వ శనివారం యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్స్ కానీ ప్రతి ఒక్క 3వ శనివారం కాకపోయినా ముందుగానే మన గంగవరం మండలంలో స్వచ్ఛ రథాన్ని మనం ఓపెన్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేసి పర్యావరణాన్ని కనుక దానికి చెత్త నుండి సంపదని ప్రతి మండలంలో కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో గొప్ప విషయం ఏంటంటే మనం వేస్ట్ గా పడేసేటువంటి చెత్త వాటర్ బాటిల్స్ కానీ పొడి చెత్తను కానీ తడి చెత్తను కానీ లేకపోతే ఇనుమని కానీ పాత పుస్తకాలను కానీ ఇవన్నీ కూడా కేజీ లెక్కన ఈ స్వచ్ఛ రథంలో ఉన్నటువంటి కేజీకి ఇంతనే. ఇప్పుడు సపోజ్ ఇనుము కేజీ 50 రూపాయలు, అట్లాగా పుస్తకాలు కేజీ ఒక 10 రూపాయలు, లేదంటే వాటర్ బాటిల్ కేజీ 20 రూపాయలు. ఇలాగా ఆ వచ్చినటువంటి డబ్బులతోటి ఆ స్వచ్ఛ రథంలోనే కొన్ని ఐటమ్స్ ఉంటాయి, సబ్బులని షాంపూలని నిత్యావసర ఈ సామాన్లకి డబ్బు రూపంలో కాకుండా వస్తువు రూపంలో వాళ్ళు ఇస్తారు. మాత్రాలు కూడా ఈ మన చెత్త నుంచి మనం కొనుక్కోవచ్చు. ఇంత మంచి అవకాశాన్ని మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఏర్పాటు చేశారు. ఇలా కొన్నటువంటి చెత్తను కూడా ఒక ప్లేస్ లో డంప్ చేసి దాని నుంచి కాబట్టి ప్రజలకి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలు ఆరోగ్యంగా ఉండాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలా ఉంచుకోవాలంటే మన చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. చెత్త వేయడం వల్ల ఈగలు దోమలు వస్తాయి, దానివల్ల మనకు అనారోగ్య సమస్యలు రకరకాల వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక దీన్ని మనం నియంత్రించుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి చెత్తను నమస్కారం అండి. ఈ రోజు ప్రధానంగా రంగారెడ్డి జిల్లా ఆకతోటపల్లి గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన మైనింగ్ క్రషర్ ను నిలిపివేయాలని గ్రామస్తులు రైతులు నిరాహార దీక్షతో పాటుగా వంట వార్పు చేపట్టారు. క్రషర్ కారణంగా పచ్చటి పొలాలు దెబ్బతింటున్నాయని, గాలి కాలుష్యం పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు కలుషితమవడంతో సాగునీరు ప్రభావితమై పంటలు నష్టపోతున్నాయని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండానే క్రషర్ ఏర్పాటు చేశారని, వెంటనే అధికారులు చర్యలు తీసుకుని దాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీనికి మా నిరాహార దీక్షలను కంటిన్యూ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా నష్టం సమక్షంలో, మీడియా సమక్షంలో, పోలీసు వారి సమక్షంలో కూడా అందరూ ఏకమై మనస ఇండివిజువల్ సమస్య ఊరు సమస్య తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, అలా కలెక్టర్ దృష్టికి అన్ని ఉపాయాలు అందరూ సలహాలు తీసుకుని ఈ క్రషర్ మాత్రం ఆపడం మాత్రం తథ్యం. నా పేరు నారాయణ, మాజీ ఎంపీటీసీ ఆకతోటపల్లి. ఈరోజు ఇక్కడ ఈ మాత్రము ఇక్కడ ఒడ్లు కొన్ని తిండి మాత్రము అవి కొన్ని బోర్లలో నీళ్లు ఉంటేనే ఇప్పుడు ఎలాంటి ఇక్కడ చిన్న ఇల్లు కట్టాలంటేనే పర్మిషన్ తీసుకోవాలి. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళు నిర్మిస్తున్నారు. మనం దాని మీద కూడా ప్రాంతం ఆమన్గల్లో మేజర్ గ్రామ పంచాయతీ బాగా సస్యశ్యామలంగా కొండల మధ్యలో ఊరు. గ్రామ నాయకులుగా, గ్రామ ప్రజలుగా మేము తట్టుకోము. ఎందుకంటే ఆయన చెప్తే బంద్ చేయమంటే పవర్ బంద్ వంతుల వారిగా
పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలోని ఆశ్రమ బాలికల వసతి గృహాన్ని మిరియాల శిరీషాదేవి ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, వసతి గృహాల నిర్వహణలో మెరుగులు చేర్చాలంటూ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఇక 10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, గురువులు గ్రామానికి పేరు తీసుకురావాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అక్కడికి వెళ్ళి నాకు తెలీదు, అన్ని ప్లేస్ లోకి వెళ్ళినట్టు తెలీదు. విజయనగరం జిల్లా గజపతి నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. 40% పైబడిన దివ్యాంగులకు ఈ పథకం వర్తిస్తుందని, వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి విటి రామారావు, ఎంపీడీఓ కళ్యాణి, ఆర్టీసీ అధికారి నాయుడు, టీడీపీ నేతలు గంట్యాడ శ్రీదేవి, ప్రదీప్ కుమార్, రామ్ కుమార్, మక్కువ శ్రీధర్, బంగారు నాయుడు, చిన్నం నాయుడు పాల్గొన్నారు. పాస్ ఇస్తున్నారు, ఈ చూపిస్తే చాలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కార్మిక నాయకుడు నర్రా భిక్షాపతి పటేల్ ఆధ్వర్యంలో శాంతినగర్ కాలనీలో ముస్లింల కోసం ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గూడెం మహిపాలారెడ్డి పాల్గొని ముస్లింల కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా భక్తి శ్రద్ధతో పూజలు మరియు ఉపవాసాలు నిర్వహిస్తారని, ప్రతి పండుగను కులానికి పరిమితం కాకుండా సోదరభావంతో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు లియాఖత్ అలీ, బాబాసేట్, అఫ్జల్, మాజీ ఎంపీపీ మగ్దుం పాల్గొన్నారు. పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈ మాసంలో వాళ్ళు ఎంతో ఉపవాసంతో భక్తి శ్రద్ధలతోటి లడ్డు బాయ్ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మైనార్టీ మిత్రులు చాలా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నలు, పెద్దలు. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఇరాక్ యుద్ధం గిట్ట ఈ యొక్క పవిత్ర మాసంలో ఆగిపోయి మనకు రైతులు అందరూ బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరి పేరు పేరు నేను శిరస్సు మంచి నమస్కరించుకుంటాం. ఈరోజు ఆ విధంగా హిందూ పండుగలకు, దసరాకు వాళ్ళకి శాంతి పంపడం కానీ అన్ని మతాలను, అన్ని కులాలను సావాసులు పటంచెరు వాసులు కానీ వాళ్ళందరూ గౌరవించి మరి శాంతియుతంగా ముందుకు సాగాలని చెప్పి మీరు అందరూ ప్రార్థన చేసే టైంలో మీరు ప్రార్థించాలని చెప్పి, దువా చేయాలని చెప్పి మైనార్టీ సోదరులు కోరడం జరుగుతాం. ఈరోజు మా మిత్రులు నర్రా భిక్షాపతి గారు పటంచెరు ముస్లిం సోదరులకు మరియు
ఇస్తారు ఇవ్వడం మీద ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక ఉద్యమి సభ్యత్వాన్ని నెల 24వ తేదీ వరకు పొడిగించారని అధికారికంగా ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి తీసుకున్నారని ఏలూరు జోనల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ప్రతి వద్దకు వెళ్లి పార్టీ సిద్ధాంతాలను వివరించి ఉద్యమి సభ్యత్వాలను పెంచే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు 44వ డివిజన్ కార్పొరేటర్ పొలిమేర దాసు వారి యొక్క సొంత డబ్బులతో మరి రోజున రంజాన్ పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ముస్లిం మహిళా సోదరీమణులకు మరి 100 మందికి షేర్లు ఇవ్వడం జరిగింది. ఆ పేటలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులు తంతులకి వృద్ధులకి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేస్తూ అదేవిధంగా డివిజన్లో అకేషనల్గా ఏదైనా పండుగలు ఇట్లాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అక్కడ ఉన్నటువంటి మహిళల కార్పొరేటర్ మన పొలిమేర దాస్ గారికి జనసేన పార్టీ నుంచి హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఉన్నటువంటి మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో మరి యొక్క నెల రోజులు మరి యొక్క అల్లా యొక్క ఆశీర్వాదం అందరిపైన ఉండాలని తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వచ్చినటువంటి మహిళా సోదరులందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తాం. ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా వర్షాలు ఉన్నాయి. గత అర్ధరాత్రి నుంచి చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లోని కొన్ని ఏరియాలలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షం పడుతుంది. కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇక మిగిలిన జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు. ఇరవై 28 నెలలుగా మీరు